హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సి. మనకు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ జరగబోతుంది. ఈసారి నేను కూడా క్వాలిఫై అయ్యాను. అంటే 2023లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి గ్రూప్ 1 ఏబిపిఎస్సి మెయిన్స్ రాశాను. ఇది నా మార్క్ షీట్ ఫ్రెండ్స్. నాకు ఎస్ఏలో 73.5 వచ్చాయి, హిస్టరీలో 74 వచ్చాయి, పాలిటీలో 72.5, ఎకనామీ అండ్ డెవలప్మెంట్లో 75 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 74.5, టోటల్ 369.5, 70 మార్క్స్కి. అండ్ ఇది నేను అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా రాశాను ఫ్రెండ్స్. 2023లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాశాను. ఆ ప్రిలిమ్స్ మనకు తెలుసు కదా, పేర్స్ క్వశ్చన్స్ 30 నుంచి 40 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. నేను పేపర్ చూడగానే ఇంకా భయపడి ఇది పోయినట్టుంది, ఇంకా నేను రాయలేను అనుకుని 70-75% అటెంప్ట్ చేశాను. అది నిజంగా కూడా నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, 59 మార్క్స్. సో అది సరే, అది మనకు ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే నాకు 7 కీ చూసుకున్న తర్వాత, యూపీఎస్సీ కీ చూసుకున్న తర్వాత నాకు ఆవిడ 68 మార్క్స్ 70 మార్క్స్ వస్తాయని అర్థమైందో అప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. లైక్ మనం అంత కష్టపడి చదివిన తర్వాత కూడా పెయిర్స్ క్వశ్చన్ వచ్చేసరికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక భయం కొద్దీ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. బట్ ఫార్చునేట్లీ ఒక వారం 10 రోజులకే మనకు ఏపీపీఎస్సీ 2023 మెయిన్స్ ఉండింది. నేను ఎప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ప్రిలిమ్స్ అసలు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయింది లేదు. ఏపీపీఎస్సీ కూడా చాలా టఫ్ పేపర్. నేను నాన్ లోకల్ క్యాండిడేట్, నాకు వచ్చిందే 77 మార్క్స్ 240కి. సరే, ఎలా క్వాలిఫై కానిలే అనుకున్నాను, కానీ అనుకోకుండా క్వాలిఫై అయ్యాను. కానీ దానికంటూ సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయిపోయి నాకు ప్రిలిమ్స్ ఇంకా రావద్దు అని అర్థమైన తర్వాత ఆ 7 to 10 డేస్లో ఏం చేయాలి అండ్ ఏపీపీఎస్సీ మెయిన్స్ బాగా రాయాలంటే అని అనుకుని నేను విష్ణు ఐఎస్ అకాడమీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను. అక్కడ మాకు జియోగ్రఫీకి విజయ్ కుమార్ సార్ చెప్పారు. అయితే ఆ సార్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత కూడా ఆ సార్ నన్ను ఇప్పుడు వదలలేదు. ఆ సార్ దగ్గర నేను మెంటర్షిప్ కూడా తీసుకున్నాను. అయితే ఆ సార్ నాకు జస్ట్ 7 to 10 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ సంబంధించి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి అని చెప్పేసి నేను సిలబస్ పేపర్ చూసి నాకు కాస్త ఇవి ఇంపార్టెంట్ రా బాబు, ఇవి బాగా చదువుకో అని చెప్పేసి అన్నారు. నాకున్న ఆ తక్కువ టైంలో నేను అది మాత్రం చేశాను. అండ్ మెయిన్గా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మెయిన్స్ మెయిన్గా పీవైక్యూ బేస్డ్గా వస్తుంది. మనకు సివిక్ సెంటర్ వాళ్ళు ఏపీపీఎస్సీ మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒక పుస్తకం లాగా వేశారు, రైట్. అండ్ అవి కాకుండా మెయిన్స్లో మెయిన్గా థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 1857 రివోల్ట్ అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ కానీ, ఆయన ఎలా ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ముందు తీసుకెళ్లడం కానీ, అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ కానీ, ఇలాంటి కొన్ని థీమ్స్ ఉంటాయి. లైక్ ఏన్షియంట్ హిస్టరీలో తీసుకున్న, ఆర్ట్ అండ్ కల్చర్లో తీసుకున్న, చోళ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటి కొన్ని థీమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో అవి అందరికీ మనకు తెలుసు. బట్ నేను తక్కువ ప్రిపరేషన్లో థీమ్స్ మాత్రమే, ఇంపార్టెంట్ థీమ్స్ చదువుకొని, అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనం ఎగ్జామ్ కోసం చదువుకోవడం వేరు, ఎగ్జామ్ని రాయడం వేరు. లైక్ చూడండి, నాకు మెయిన్గా ఈ 369.5 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 50% మార్క్స్. ఒక 5.5 మార్క్స్ వచ్చింటే నాకు 50% వచ్చిండేది. వితౌట్ లిటరల్లీ నేను మెయిన్స్ ఎప్పుడు రాసింది లేదు, ఫస్ట్ టైం రాశాను. అండ్ ఈ థీమ్స్ కాకుండా నాకు మెయిన్గా ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి గల కారణం ఏంటంటే, పరివర్తన ఇండియా ఐఏఎస్ అకాడమీ ఆయన ఫౌండర్ డైరెక్టర్ మన గంగాధర్ సార్, ఆయన ఒక వీడియో చేశారు, ఒక 1-2 అవర్స్ వీడియో. అలా 2 వీడియోస్ ఉంటాయి. ఆయన కేవలం ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలనే దాని మీద 2 వీడియోస్ చేశారు. చాలా మంచి వీడియోస్ అవి. నాకు అవి చాలా హెల్ప్ అయినాయి. ఏంటంటే, ప్రతి క్వశ్చన్కి వెనకాల ఒక కీవర్డ్ ఉంటుంది. లైక్ కమెంట్ అని, డిస్కస్ అని, ఇల్లస్ట్రేట్ అని. సో వీటన్నిటికి వాటికి సంబంధించిన అర్థాలు ఉంటాయి.
దాన్ని బట్టి మన ఎగ్జామ్‌లో ఆన్సర్స్ రాయాలి. సో, నేను వాటన్నిటికి అర్థాలు రాసుకున్నాను ఇంగ్లీష్‌లో. అది అది కావాలంటే నేను మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చూస్తున్నారు గాని. నేను ఆ ఆ కీవర్డ్స్ అనేవి అవి బాగా బట్టి పట్టాను. అంటే ఏ కీవర్డ్ వస్తే ఎలా రాయాలి ఆన్సర్ అని చెప్పి. రైట్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ అంటే క్వెషన్ ఇస్తాడు. కానీ తర్వాత కీవర్డ్ ఉంటుంది. కీవర్డే మెయిన్. కీవర్డ్‌ని బట్టే మనకు ఆన్సర్ మారుతా ఉంటుంది. అంటే లైక్ మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఆన్సర్‌నని. ఫర్ సపోజ్ కమెంట్ అన్నాడనుకోండి. జస్ట్ మన ఒపీనియన్ వరకు రాసి వదిలేస్తాం. లైక్ కంపేర్ అన్నారనుకోండి. కంపేర్ అంటే మనం కంపారిజన్ అంటే డిఫరెన్సెస్ మాత్రమే అనుకుంటాం. కానీ కాదు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ 2 చెప్పాల్సొస్తుంది. డిస్టింగ్విష్ అన్నప్పుడు టేబులర్ ఫార్మ్ ఏసి డిఫరెన్సెస్ రాస్తాం. సో, ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, ఆ కీవర్డ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకుంటాం. రైట్. ఇంకొక మంచి ఆహ్, ట్రిక్ ఏం చెప్పారంటే గంగాధర్ సార్ ఎస్సేలో మనం 3 ఎస్సేలు రాయాలి. ఎస్సే మూడిటికి 3 రాయాలి. అంటే ఎన్ని పేపర్స్ ఉంటే ఎంత వీలైనంత వరకు అన్ని పేపర్స్ నింపడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఇది మళ్ళీ మిగతా ఈ అన్ని పేపర్స్‌లో 15 క్వెషన్‌లు 15 క్వెషన్‌లు రాయాలి 3 గంటల్లో. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ క్వెషన్ కూడా వదిలేసి రాకూడదు. ఒక్కో క్వెషన్ 10 మార్క్స్ కాబట్టి కనీసం 10 పాయింట్స్ అయినా రాయాలి. ఖచ్చితంగా. అండ్ ఏపీపీఎస్‌లో ఉన్న మెయిన్ ఏంటంటే మనకు ప్రతి క్వెషన్‌కి చాయిస్ ఉంటుంది. అంటే 2023లో రూల్డ్ పేపర్ ఇచ్చాడు. ఇప్పుడు అది కాకుండా ప్లెయిన్ పేపర్ ఇస్తున్నారు. సో, మనకది అడ్వాంటేజ్. రూల్డ్ ఇస్తే ఏంటంటే కొంతమంది లావుగా రాస్తారు. రైట్. ఇప్పుడు నేను కాస్త చిన్నగా రాస్తాను. నాకు రూల్డ్ పేపర్‌లో నేను ఎక్కువ రాయలేకపోయాను. ఒక 1 పేజ్, 1 ½ పేజ్ రాసేసరికి టైం అయిపోతా ఉండేది. సో, అది కూడా ఒక ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు. ఇప్పుడు మనకేంటంటే ప్లెయిన్ పేపర్ ఇస్తున్నారు. మనకప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారు. అండర్‌లైన్స్ చేయకండి. ఎక్కడ వేరే మార్కింగ్స్ కానీ ఇలాంటివి చేయకండి అని చెప్పేసినారు. కానీ ఇప్పుడు కాస్త సరళించారు రూల్స్ అనేటివి. మనకు ప్లెయిన్ పేపర్ వస్తుంది. సో, మనం అక్కడిక్కడ డయాగ్రామ్ కూడా ఏసుకోవడానికి ఆస్కారం ఉంది. అండర్‌లైన్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. సో, ఇలాంటివి మనం ప్రెజెంటేషన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మెయిన్‌గా నాకు ఇంత మార్క్స్ స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి విజయ్ సార్ నాకు థీమ్స్ చెప్పారు. ఇంపార్టెంట్ థీమ్స్. ఆ థీమ్స్ మాత్రమే చదువుకున్నాను. ఉన్న తక్కువ టైంలో. అండ్ నాకు రాసే అలవాటు లేకపోయినా అంటే మెయిన్స్ రాసే అలవాటు లేకపోయినా విష్ణు ఐఏఎస్ అకాడమీలో వారం ఒక వారం కాకపోతే ఇంకో వారం అయినా మెయిన్స్ టెస్ట్‌లు పెట్టేవాళ్ళు. అండ్ ఆంథ్రోపాలజీ నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. వారం ఆంథ్రోపాలజీ టెస్ట్ కూడా పెట్టేవాళ్ళు. సో, అక్కడ నాకు ఈ రాయడం అనేది అలవాటయింది స్పీడ్‌గా. అండ్ మెయిన్స్‌గా ఎప్పుడు సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నాకున్న నాలెడ్జ్‌లో ఈ థీమ్స్ చదువుకొని అండ్ మెయిన్‌గా ఈ గంగాధర్ సార్ చెప్పినట్టుగా ఆ కీవర్డ్స్‌ని మెయిన్‌గా ఫోకస్ చేసుకొని రిలవెంట్‌గా ఆన్సర్స్ రాసి 15కి 15 క్వెషన్‌లు రాసి వాటికి కనీసం 10 పాయింట్లు రాసేలాగా అనుకున్నాను. కానీ చాలా వరకు ఏపీపీఎస్సీ 2023 మెయిన్స్‌కి నేను ఒక 10-12 క్వెషన్‌లు మాత్రమే రాసాను. ఒక 3, 4 క్వెషన్‌లకు నాకు ఆహ్, అ అంత అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు మెయిన్స్‌కి అని చెప్పాను గదా! సో, అలాంటి కొన్ని క్వెషన్స్‌కి నేను 5, 6 పాయింట్ల కంటే ఎక్కువ రాయలేకపోయాను. దాని వలన నాకు మార్కులు తక్కువొచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేను నాన్ లోకల్ కాబట్టి కట్ ఆఫ్ 409 ఉండింది జనరల్‌కి. సో, నాకు ఇక్కడికి చూడండి మనకు ఒక 30 మార్క్స్. 30 మార్క్స్ ఏంటంటే ఏం లేదు. నేను ప్రతి పేపర్‌లో 3-4 క్వెషన్స్ నేను సరిగ్గా రాయలేకపోయాను. ఒక 2 క్వెషన్స్ అయితే అసలు పూర్తిగా సగం పేపరే రాసొచ్చింది. సో, అలా రాసొచ్చినా కూడా 15కి 15 రాసి రిలవెంట్‌గా ఆ కీవర్డ్‌కి తగ్గ ఆన్సర్స్ రాసి ఇంపార్టెంట్ థీమ్స్ ప్రిపేర్ అయ్యి ఒక వారం రోజుల్లోనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో, ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనకు మూడో తారీఖే ఉంది. ఇవాళ ఒకటో తారీఖు. సో, నేను ఈ వీడియో అప్‌లోడ్ చేసి పెడతాను. పొద్దున కల్లా వస్తుంది మీకు. రైట్. సో, ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కీవర్డ్స్‌ని చూసుకోవాలి. క్వెషన్‌లో కీవర్డ్ ఏమిచ్చాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటేంటంటే ఎగ్జామ్‌లో ఏ ప్రశ్నని వదలకూడదు. మనకు తెలిసినా, తెలియకపోయినా తెలిస్తే పూర్తిగా రాస్తాం. తెలియకపోతే దాని గురించి మనకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అంతే రాసి ఎగ్జామినర్‌ని బ్లఫ్ చేయకుండా కనీసం
కనీసం అయితే అటెంప్ట్ చేసి అయితే రావాలి ఖచ్చితంగా. 15కి 15 క్వెషన్‌లు రాయాలి. మూడిటికి 3 ఎస్సేలు రాయాలి. అండ్ రిలవెంట్‌గా ఉండాలి. ఆ కీవర్డ్స్‌ని ప్రకారం క్వెషన్‌లో ఇచ్చిన కీవర్డ్స్ ప్రకారమే ఆన్సర్స్ రాయాలి. వీలైనంత వరకు 10 పాయింట్స్ రాయాలి. రైట్. అండ్ మనం ప్రెజెంటేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. టేబులర్ ఫార్మ్స్‌లో రాయడం కానీ, డిస్ట్రిబ్యూషన్ అడిగినప్పుడు, డయాగ్రామ్స్ చేయడం కానీ, పాలిటీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆర్టికల్స్‌ని మెన్షన్ చేయడం కానీ, ఎకనామీలో కమ్యూనిటీస్ మెన్షన్ చేయడం కానీ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇట్లాంటివి చేయడం గాని. సో, లాస్ట్ మినిట్ నా 2023 మెయిన్స్ ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను ఈ 2025 ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే రాస్తున్నారో నాతో సహా మనందరి కోసం ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో, థాంక్ యూ. మీకేమైనా ఆహ్, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే నేనేమైనా తప్పు చెప్పానా అనిపించినా, ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పటి వరకు యూపీఎస్సీ, సీసాట్ కోసం వీడియోస్ చేస్తా ఉన్నాను. జీఎస్ మీద చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వలేదు. సో, క్వాలిఫై అవ్వనప్పుడు మనం దాని మీద వీడియోస్, కంటెంట్ ఇట్లాంటివి చేసే అర్హత ఉండదు కాబట్టి, సీసాట్ నేను 4 సార్లు క్వాలిఫై అయ్యాను కాబట్టి సీసాట్ చేశాను. వాటి యూపీఎస్సీ, పీఎస్‌క్యూ క్వెషన్స్ అన్నిటికి సొల్యూషన్స్ చేశాను. అండ్ ఆహ్, అప్‌కమింగ్ మనం పీవైక్యూస్‌లో అడిగిన క్వెషన్స్‌లో మనం ఏ అయితే ఫార్ములాస్ వాడామో, ఆ ఫార్ములాస్ అన్నిటిని ఒక దగ్గర నేను వీడియోస్ లాగా చేస్తా ఉన్నాను. చిన్న చిన్న వీడియోస్. అది కూడా ప్లే లిస్ట్ పెట్టాను. లెట్స్ రివైజ్ సీసాట్ పీవైక్యూస్ బేస్డ్ ఫార్ములాస్ అని చెప్పేసి నేను. అది కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే. అండ్ ఈ కంటెంట్ కానీ, ఈ ఛానల్ కానీ ఇవన్నీ మీకు ఏమైనా ఉపయోగపడతాయి అని అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మనందరం ఈసారి ఏబీపీఎస్సీ మెయిన్స్ 2025 బాగా రాయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. జై హింద్.